తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ముందస్తు ఎన్నికలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని, అదెంత వాస్తవమో తమకు తెలియదని చెప్పారు. మంచిగా చదువుకునే విద్యార్థికి ఎప్పుడూ పరీక్ష పెట్టినా మంచి మార్కులు వచ్చినట్టే టీఆర్ఎస్ పార్టీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందంటున్న ఎంపీ కవితతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. బహిరంగ సభకు ఎంపీ కవిత గారు కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఆమె మరి తెలుసు. మేడం చెప్పండి, మీ సభకు వచ్చారు. ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమంలో చాలా ఏళ్ళు ఉన్న తర్వాత అధికారం చెప్పండి 3 ఏళ్ళైంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి కొంచెం? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజలతోని నిరంతరం ఒక డైలాగ్ అన్నటువంటిది మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ప్రజలతో నిరంతరం కూడా సంభాషణ అనేది టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా మెయింటైన్ చేస్తుంది. దానికోసమే మేము సభలు పెట్టి మా ప్రభుత్వంలో జరిగేటటువంటి కంప్లీట్ అభివృద్ధి ఏంటిది, ఏం ప్రణాళికలు చేస్తూ ఉన్నాం, ఇక ముందు ఏం చేయబోతా ఉన్నామని చెప్తూ వస్తున్నాం. సో టీఆర్ఎస్ పార్టీ యొక్క కోర్ ఎజెండా ఎప్పుడైనా 13 సంవత్సరాల ఉద్యమం అయినా 3 సంవత్సరాల ప్రభుత్వం అయినా అదే పని చేస్తాం. ఇవాళ 16 సంవత్సరాలు నిండినాయి మా టీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి అప్పుడు జరిగినటువంటిది ఏంటిది, ఈ 3 సంవత్సరాల్లో మేము చేసింది ఏంది అన్ని కూడా కలిపి చెప్పబోతాం. అంటే గతంలో కూడా మీరు సభలు నిర్వహించారు, కానీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏమి? దీనికన్నా పెద్ద సభ ఉద్యమ సందర్భంలో చేసినాం. 30 లక్షల మందితోని ఇదే వరంగల్లో సభ చేస్తే గౌరవ జయశంకర్ సార్ ఆనాడు ఒక మాట అన్నారు. 3 మంది కూడా తెలంగాణ కోసం విననటువంటి పరిస్థితుల్లో, 3 మంది కూడా తెలంగాణ గురించి మాట్లాడినటువంటి పరిస్థితుల నుంచి 30 లక్షల దాకా తీసుకుపోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆనాడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినారు. సో మొదటి నుండి ఇప్పటి వరకు అల్టిమేట్గా తెలంగాణ వాదాన్ని తీసుకొని ప్రతి గుండెను తాకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ అభివృద్ధి కూడా ప్రతి ఇంటికి తగిలే విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. దాని గురించే ఇవాళ సభలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఓవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, కరువుతో ఉన్నారు, కానీ ఇన్ని వేల కోట్లు పెట్టి సభ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఆత్మహత్యలు జరగడానికి మొత్తం ఇవాళనే టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే జరుగుతున్నటువంటి అంశమా? కాదు కదా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క గమనించాలి. మన పార్టీ మన ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో పనిచేస్తుందో గమనించాలి. తెలంగాణ ఇదివరకు ఎందుకు ఇరిగేషన్లో ఎప్పుడు కూడా వేరే ప్రభుత్వాలు పనిచేయలేదో ఆలోచించాలి. రైతుకు ఉచిత విద్యుత్, ఉచిత నీరు ఇవ్వనటువంటి ప్రభుత్వాల బాధ్యత ఏందని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అవన్నీ లేకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ ప్రజలు సహించేటటువంటి పరిస్థితులలో లేరు. ఈ వచ్చినటువంటి 3 ఏళ్లలో ఎన్నో సందర్భాలలో అసలు రాష్ట్రం రావడమే చరిత్ర అంటే వచ్చిన రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత మా పార్టీది. ఆ విషయం ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు సహేతుకమైనటువంటి విమర్శ చేయాలని నా విజ్ఞప్తి. ముందస్తు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఒక సభ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఈ ముందస్తు ఎన్నికలకు మాకేం సంబంధమే, అసలు మా నిర్ణయం కాదు, మా ఆలోచన కాదు. ఏదో కేంద్రంలో ఆలోచన జరుగుతుందని పత్రికలు రాస్తున్నాయి, మీలాంటి మిత్రులు చెప్పడమే తప్పితే అది కూడా ఎంతవరకు వాస్తవమో ఎవరికి తెలియనటువంటి సందర్భం, ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు మాకు మాది సంవత్సరాది వేడుకలు జరిగినా డెఫినెట్గా మాకు సభలు జరుగుతాయి. మంచిగా చదువుకునే స్టూడెంట్కి ఎప్పుడు పరీక్ష పెట్టినా ఎట్లయితే మంచిగా రాస్తారో అట్లా టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టెన్షన్ ఏమి ఉండదు, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది మాకు. థ్యాంక్ యూ అండి. ఇది కవిత గారు చెప్తున్నది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది. ఎప్పటికైనా మెజార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా చెప్తున్నారు. ఇక ప్రతిపక్షాల విమర్శలు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో రాజేష్, HMTV, వరంగల్.